ఇక మా దొర ఏడున్నాడో ఏందో. ఓ అన్న సత్తికి లైన్ కలుపుండ్రి. ఏంది తమ్మి ఏమైంది? ఏమో తంటలు పడుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు ఏంది? హో అక్క, ఇప్పుడు నాకు 2 ఇళ్ళు వస్తున్నాయి కదా, ఏరా కట్టించుకుందామాట అని ఆలోచన చేస్తున్నా. ముందుగా ఎవరు కట్టిస్తాడో ఏంటిదో. 2 ఇళ్ళేంది తమ్మి? మళ్ళా కేసీఆర్ సారు బంజల్ రైల్లో డబల్ బెడ్రూమ్ కట్టిస్తాను అంటే జాగా ఆపుకొని పెట్టినా. అయితే మళ్ళీ ఇప్పుడు మోడీ సార్ ఏమో 2 కోట్ల ఈ స్మార్ట్ ఇండ్లు కట్టిస్తా అంటాను అన్నాడు. అవును నిన్ననే అన్నాడు. గదే అక్క, మళ్ళా ఇగో మోడీ సార్ ఇచ్చే ఈ స్మార్ట్ ఇల్లు ఏడ కట్టించుకోవాలి, మళ్ళా కేసీఆర్ సార్ ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఏడ కట్టించుకోవాలంట అని ఎక్కడ నెత్తికి పడతలేదు అక్క నాకు. ఏందేంది 2 ఇళ్ళు తీసుకుంటావా నువ్వు? ఏ ఊకోక పూతకొచ్చేదాన్ని ఎందుకు ఇడిచిపెట్టాలి? రేపు అట్లా నాకు పెళ్లి అయితే 2 కొడుకులు ఊడితే పెద్దోని కోటి చిన్నోని కోటి ఇవ్వచ్చు మంచిగా. నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మీ నాయన 2 పేర్ల మీద గప్పుడు ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటారు కదా. ఏ ఊకోక గడి మొండి గోడలతోనే ఉన్నది. ముందుగాల వచ్చిన బిల్లులని వేయి సార్కు శుక్రవేజర్కు మళ్ళా ఫీల్డ్ అసిస్టెంట్కు మళ్ళీ ఇంకెవరు బోకర్ గానికి గాలకైన పైసలు ఇల్లు కట్టుడు ఏదైందంట అని. అయితే వాళ్ళకి పైసలు ఇచ్చు నీ తప్పు, మళ్ళా తీసుకుంటే ఇస్తారా ఇల్లేమన్నా? అప్పుడు పైసలు ఏంది, బిల్లులు ఎవరు ఇచ్చిందాక? అక్క కేసీఆర్ సార్ గెలవంగానే చెప్పలేదా ఓ కథలు ఎట్లుంటారు, బర్రె ఉండే గొర్రె ఉండే మేక ఉండే కోడి ఉండే అల్లుడు వచ్చే సుట్ట ఫోడు వచ్చే ఎట్లుంటారు ఎట్లా తింటారు అంటారు అనలేదా? అవును అన్నాడు. మళ్ళా సార్ గట్లా అనగానే మొండి గోడలు ఇందిరామీలు కూలగొట్టినాము, మళ్ళా డబ్బుల బెడ్రూమ్ ఎప్పుడు కట్టిస్తారా అంట అని ఎరి చూస్తున్నాము. కానీ అప్పుడు తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇయ్యరట తమ్మి. ఎందుకు ఇయ్యడాక? ఇస్తాడంట మోడీ సారు 2 కోట్ల ఇంట్లు ఇస్తాడంట, ఈ స్మార్ట్ ఇండ్లు అంట అవి కూడా. అవుగాని ఈ స్మార్ట్ ఇండ్లు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? ఇగో ఈ స్మార్ట్ ఫోన్ లేక ఈ స్మార్ట్ ఇండ్లు అన్నట్టు. ఇగో కట్టుకొచ్చితే తలుపులు తెరుచుకుంటాయి, మళ్ళా కట్టుకొచ్చితే ఇంటి మీద కఫ్ఫులు వేసిపోతుంది, కొత్త కఫ్ వస్తుంది, మళ్ళా లిఫ్ట్ ఉంటుంది, తానానికి బోనానికి అన్నిటికీ కట్టుకలే వచ్చాలి. అబ్బా మొత్తానికి స్మార్ట్ పిత్రుడు అనిపించుకున్నావు. అవునాక ఈ స్మార్ట్ ఇండ్లలో ఉండాలంటే గీంతో తెలియకపోతే ఎట్లాక? మళ్ళా కుర్చీకి కూడా కట్టుకుంటది, కట్టుకోతాగానే ఎట్లా అంటే అట్లా తిరగొచ్చు చుట్టుముట్టు. నేర్చుకోవాలక్క, నీకు నేర్పిస్తా నేను. ఓ తమ్మి, మోడీ సార్ కేసీఆర్ సార్ ఇద్దరు కట్టించే ఇండ్లు ఒక్కటే, వేర్వేరు కాదు. సత్యంగా నాక ఇద్దరికి చెరవటి కట్టియరా? గట్లేరట తమ్మి, ఇంట్లో ఆడోళ్ళ పేరు మీద ఇల్లు ఇస్తారట. ఇల్లు కట్టే పథకానికి కేసీఆర్ సార్ బారాన ఖర్చు పెడితే మోడీ సార్ షారాన సాయం చేస్తాడన్నట్టు. అది కూడా మళ్ళీ అందరికి కాదు, పురాగా లేనోళ్ళకే. మళ్ళీ నేనేమన్నా బీర్ల కంపెనీ ఓనర్ నా అక్క, నాకు కూడా వస్తారు ఇల్లు. అక్క ఇగో కేసీఆర్ సారు సత్తిగారు మళ్ళీ మన ఆయన నరసింహులు అంట అని ఇంటి మీద వాననందాల నిలయం అంట రాపించుకుంటా. నీ చుట్టాలు ఉంటే వాళ్ళ పేర్లు కూడా రాపించుకో, చూసేటోళ్ళంతా నిన్ను మెచ్చుకుంటారు. ఏ గంట పెద్ద ఇల్లు కట్టిస్తే సార్ పేరు తెలియకుంటే ఎట్లాక? మళ్ళీ ఇగో బకెట్ పాలు తెచ్చి ఇంటి చుట్టుముట్టు వంగిపిస్తా, మళ్ళీ 4-5 ఫోలేలు చేసి తిన్నదాకా 20 కేసీఆర్ సార్ను. మొత్తానికైతే మా సత్తి ఇల్లు సంపాదించేదాకా ఇడిచిపెట్టేటట్టు లేడు. చూద్దాం మరి ఇల్లు ఎప్పుడు వస్తుందో.